ముందుగాల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబురంగా ఉండాలి, మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాటి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం. ఏపీలో నిన్న బడ్జెట్ సమావేశాలు చాలైనాయి కదా. ఇవాళ శాసనసభ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తే మండలి మాత్రం ఇవాళ సూతం గరంగరమే నడిచింది. ఇక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఎప్పటి వరకు తీరుస్తుందనేది కూడా చెప్పిండ్రు. ఇక ఆ ముచ్చట్లన్నిటి మీద ఓ నజరేద్దాం పాన్. గవర్నర్ మాట్లాడుతుంటే వైసీపీ సభ్యులు చేసిన పని సభ్య సమాజం సిగ్గుపడేటట్టున్నదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు బాధపడుతున్నానని చెప్పిండు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇట్లా చేసుడు కరెక్ట్ కాదని అన్నాడు. ఇవాళ మాట్లాడిన సీఎం చంద్రబాబు సారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామని మాటిచ్చిండు. అధికారంలోకి రాగానే పింఛన్లను 1000 రూపాయలు పెంచినాం, ఏడాదికి 33,000 కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్నామని చెప్పిండు. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పిండు. మే నెలల తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలుంటే అందరికి ఇస్తామని చెప్పిండు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేదాంతో కలిపి 3 వాయిదాల్లా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. అట్లనే మత్స్యకారులకు సుతం 20,000 ఇస్తామన్నాడు. ఇక అట్లనే నిరుద్యోగులకు సుతం శుభవార్త చెప్పిండు బాబు సారు. ఇదే కదా దిశ. ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా, తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం, దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎంతైనా కష్టపడతాం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని అన్నాడు. ఇక ఇన్ని రోజులల్లో ఎన్ని పనులు చేసినామనేది పవన్ సార్ కూడా చెప్పుకొచ్చిండు. రాష్ట్ర వ్యాప్తంగా 4,300 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో 1,800 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేస్తే కేవలం 6 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 4,300 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికీ 3,000 కిలోమీటర్లు పూర్తి కాగా ఇంకో 1,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ముగింపు దశకి చేరుకునే అధ్యక్ష. ఇవే కాకుండా పాడి రైతుల ఆదాయాన్ని పెంచేలా, పాడి పశువులకి రక్షణ కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 22,500 గోకులాలని నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో కేవలం 268 మినీ గోకులాలు మాత్రమే నిర్మించింది అధ్యక్ష. వాళ్ళు 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు నిర్మించింది 268 మినీ గోకులాలు అధ్యక్ష. ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం వచ్చింది 22,500 గోకులాలు మేము నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎన్ని ఇబ్బందులొచ్చినా మేం కలిసే ఉంటాం, కింద పడ్డా పైకి లేచినా కూటమి విడిపోదు, ఇంకో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటదని చెప్పుకొచ్చిండు. అధికార పార్టీనే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటదని పవన్ కళ్యాణ్ అన్న మాటల మీద పంకపార్టీ లీడర్లు గిట్లన్నారు. ఏదైతే రాజకీయ శాసనసభలో ఉన్న పక్షం మేము అడిగిన డిమాండ్ ఏంటి? శాసనసభలో ఉన్న రాజకీయ పార్టీల్లో మూడు పక్షాలు వచ్చి ఒక పక్క ఉన్నాయి, అది అధికార పక్షం. ఇంకా మిగిలిన ఒకటే పక్షం, ఆ పక్షం వచ్చి వైసీపీ. కాబట్టి దానికి ఆ స్టేటస్ ఏమని అడిగాం. లేదు అంతకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఆ పార్టీకి ఎక్కువ ఉన్నాయి. ఎస్, ఆయన కానీ తీసుకోమని అపోజిషన్ లీడర్ మాకు అడగడానికి హక్కే లేదు. ఆయన అపోజిషన్ లీడర్, ఆయన ఉంటానంటే మాకు హక్కు ఎక్కడ ఉంది? మేము అడిగితే ఆ అమ్మాయికి అనుకోరండి. నేను అన్నానా ఆయన అన్నా నేను అన్నాను చెప్పండి? నేను అంటే తప్పు. ఆయన అపోజిషన్ లీడర్గా ఉందాం అనుకుంటే అప్పుడు మా పార్టీకి రాదు. ఎందుకంటే మా పార్టీ కంటే వైసీపీ కంటే ఆయనకి ఎక్కువ ఉన్నాయి, 21. సరే, జనరల్లో ఓట్ల ప్రకారం ఉంటుంది, ఇక్కడ వచ్చి సీట్ల ప్రకారం ఉంటుంది. మన డెమోక్రసీలో, మన రాజ్యాంగంలో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. మాకు 40% ఓటు వచ్చినాయి, ఆయనకు వచ్చి 6%, 7% ఓటు వచ్చినాయి. సంఖ్య సీట్ల మీద ఉంటుంది తప్ప ఓట్ల మీద ఉండదు, ఓటు శాతం మీద ఉండదు. ఐ అగ్రీ అబ్బాయి, అందులో రాజీ లేదు. కానీ రెండో పక్షం ఏదైతే ఉంది, రెండో మాట అది మేము మాకు ఎక్కువ ఉన్నాయి వస్తే మాకు వస్తుంది అనే మాట అర్థం వచ్చేటట్లు మాట్లాడదు. ఎస్, వాళ్ళకే వస్తుంది, తీసుకోమని అడుగుతాడు.
అధికార పార్టీకి తగ్గట్టు ప్రతిపక్షం కూడా మేం అసల్కే తగ్గమన్నట్టే కౌంటర్లిస్తున్నారు. అసెంబ్లీల పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యతోని సంబంధం లేకుండా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చుట్ల తప్పులేదని పువ్వుపాటి సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా చెప్పిండు. కాబట్టి చూడాలి మరి ఈ ప్రతిపక్ష హోదా ముచ్చట ఎన్ని రోజుల దాకా నడుస్తుందో. ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరకొచ్చే వరకు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మంచి గరం మీద ఉన్నాయుల్లా. ఓ దిక్కు ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం జరిగినా దాని మీద కంటే ఎక్కువ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల మీదనే నాయకులు మాట్లాడే పరిస్థితి ఉన్నది. ఇటు పువ్వు పార్టీ లీడర్లు అటు షయి పార్టీ లీడర్లు చూసుకున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక ఇలా సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న మాట్లాడిన మాటలు మాత్రం పెద్ద రచ్చనే అయినాయి. మరి ఆ ముచ్చట్ల అన్నిటి మీద ఓ నజరేద్దాం. 27వ తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది భారత్ జట్టు ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. ఇండియా గెలవాలనుకుంటే మాకు ఓటేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఆలోచించుకోండి. ఎవరు మీ ఆశయాలను నెరవేరుస్తారో ఆలోచించి ఓటేయండి. మన ఉత్కంఠభరితంగా సాగినటువంటి క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తుగా భారత్ ఓడించింది. 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఆ మ్యాచ్ పొలిటికల్ మ్యాచ్లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఇగో సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న ఇట్లా మాట్లాడే వరకు ఇటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా బగ్గనే గరమైతున్నారు. ఈ ముచ్చట్ల పువ్వు పార్టీ నాయకులు ఏమున్నా ప్రజల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టే మాటలే మాట్లాడతారు. కేంద్ర మంత్రి అయ్యుండి గిట్లనేనా మాట్లాడేదని గరానికి వచ్చిండ్రు. ఇక బండి సంజయ్ కరీంనగర్ కు పోతే కేంద్ర మంత్రి అన్న ముచ్చట మరిచిపోయి కార్పొరేటర్ లెక్క మాట్లాడతాడని ఎడ్డిచ్చిన ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్న ఇంకేమన్నాడో ఇనుండ్రే. బండి సంజయ్ గారు పొద్దున మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే క్రికెట్లో పాకిస్తాన్ గెలుస్తుందట, బీజేపీకి ఓటేస్తే ఇండియా గెలుస్తుందట. ఒక బండి సంజయ్ గారు, మీరు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఈ భారతదేశానికి, హోంశాఖకు మైక్ ముందు పెట్టినప్పుడు నాకు తెలుసు నేనైనా మీరైనా కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చిన నాయకులం. కానీ మనకు హోదా వచ్చినప్పుడు హోదాను గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. మీకు గుర్తింపున్న నాయకులు, మీకు మంచి హోదా ఇచ్చింది మీ పార్టీ, మీరు ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడాలి. మాలాంటి లీడర్లు కూడా మీ లెక్క ఇంకా పైకి వచ్చి రేపు ఒక మంచి హోదాకు రావాలంటే ఈ లైన్లలో మాట్లాడితే ప్రజలు మనల్ని అప్రిషియేట్ చేస్తారన్న విధంగా ఉండాలి తప్ప ఇప్పుడు ఆ ఒక్క ఎన్నిక గెలవడానికే ఏదైనా మాట్లాడతారా? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికే? అంటే ఇప్పుడు మీ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీరు మాట్లాడినటువంటి లైన్లల్లో సెంటిమెంట్ని క్రియేట్ చేసి మీరు మాట్లాడితే కులాలు, ముస్లిమ్స్, ఇండియా, పాకిస్తాన్ తప్ప వేరే ముచ్చటే లేదా మనకు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఈ ముచ్చట్ల ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సారును కలిసిన ఎంపీ చామల కిరణ్ అన్న కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్ తోని పోల్చినందుకు సెంటర్ మంత్రి బండి సంజయ్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిండు. దేవుని పేరుతోని రాజకీయాలు చేసే బీజేపీ దేవునికి వాడే అగర్బత్తిల మీద కూడా జీఎస్టీ వేసింది. ఉన్నత విద్య మీద 18% జీఎస్టీ వేసి ఇబ్బందులు పెడుతున్నది. అసుంటి బీజేపీకి ఓటడిగే హక్కు కూడా లేదని గరానికొచ్చింది మంత్రి సీతక్క. ఎన్నికలప్పుడే హిందూ ముస్లిం అని రెచ్చగొడతారు. పాకిస్తాన్ తోని పోల్చి దేశానికి కించపరచుడు తప్ప మీరు దేశానికి చేసిందేం లేదని ఫైర్ అయింది. మొత్తానికైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ లీడర్ల నడుమ డైలాగుల వార్ గట్టిగానే నడుస్తున్నది. ఇది ఎన్నికలయ్యేదాకనే ఉంటదో లేకుంటే అటెన్క సుతం ఇట్లనే తిట్టుకుంటారో చూడాలి మరి. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అచ్చుడేమో కానీ చాలా మంది చికెన్ కోడిగుడ్లు తినాలంటే కొంచెం బుగులు పడే పరిస్థితి అయితే వచ్చింది. ఇదివరకు చికెన్ రేట్లు మస్తు పిరం ఉంటుండే కానీ ఇప్పుడు రేట్లు కూడా కొంచెం తగ్గినాయి. అయినా కూడా కొంతమంది వెనక ముందు ఆడుతుండే వరకు చికెన్ గిరాకీ తగ్గింది. గందుకే ఇప్పుడు కోళ్ళు పెంచే కంపెనీలు గీ ఇకమతులు చేస్తున్నారు ఆడాడ. మరి ఆ ఇకమతులు పనిచేస్తున్నాయో లేదో తెలియాలంటే మీరు ఈ వార్త చూడాల్సిందే. వాయమ్మనే జనాలు మామూలుగా ఎగబడలేదు కదా. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో చికెన్ కంపెనీలు పెట్టిన ఉచిత చికెన్ ఎగ్ మేలకు జనాలు మస్తుగానే ఎగబడ్డరు. ఫ్రీగా చికెన్ తోని తయారు చేసిన వంటకాలు పెడుతున్నారన్న ముచ్చట తెలిసి అటు దిక్కున్న జనాలంతా లైన్ గట్టిరట. ప్రపంచ ఆరోగ్య సంస్థలు చెప్పినట్టు 70 డిగ్రీల కంటే ఎక్కువ వేడి చేసి తింటే దాంట్లో ఏ వైరస్ బతకదట. అంటే ఒకవేళ ఏదన్నా వైరస్ ఆ చికెన్లు ఉన్నా కూడా గంత దగడుకు ఆ వైరస్లు బతకై కాబట్టి తిన్న సుతం ఏం కాదన్నట్టు.
గందుకే ఈ ముచ్చట జనాలకు తెలిసేటట్టు చెయ్యనీకే ఇట్లా చికెన్ మేళా పెట్టినమని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఒక్కకాండే కాదు, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉన్న గాంధీ సర్కిల్ల సుతం ఉచితంగానే చికెన్ కబాబు కోడిగుడ్లను పంపిణీ చేసిండ్రు. ఉచితంగానే చికెన్ కబాబు కోడిగుడ్లు వంచుతున్నారని తెలిసి ధర్మవరం పట్నంలోన్నోళ్ళంతా ఆ దుక్నం ముంగట లైన్ కట్టిండ్రు. వచ్చినోళ్ళందరికీ ఒక్కొక్కరికి 200 గ్రాముల చికెన్ కబాబు కోడిగుడ్డుని ఇచ్చిర్రట. అంతేనా అన్నా? సత్యసాయి జిల్లా ధర్మవరం తాలూకా గాంధీనగర్లో బర్డ్ ఫ్లూ లేనందున మేము ఉచిత పంపిణీ చేస్తున్నాము. చికెన్ 300 కేజీలు కబాబు 2000 గుడ్లు ఈరోజు ఉచితంగా పంపిణీ చేశాము. మొత్తానికైతే 40,000 రూపాయల ఇలువ చేసే మాంసం పంపిణీ చేసిండట ఈ అన్న. చికెన్ తింటే మనుషులకు బర్డ్ ఫ్లూ వ్యాధి రాదని చెప్పేతందుకే ఇట్లా చేసినట్టు ఆ అన్న చెప్పిండు. మొత్తానికైతే ఈ బర్డ్ ఫ్లూ పుణ్యాన చాలా మంది ఉత్త పుణ్యానికి చికెన్ తింటున్నారు. ఇక ఫ్రీ అనే వరకు వైరస్ లేదు గీరస్ లేదు, పోయి తిన్నదే కావాలి అన్నట్టు వేల మంది జనాలు ఎగబడుతున్నారు. అదే ఒకవేళ కొనుక్కొని తిను అంటే మాత్రం అబ్బో లేనిపోని రోగాలు వస్తున్నాయట, మేము అసలుకే తినమంటారు. కానీ పుక్కిట్లు వచ్చే వరకు అట్లా అన్నోళ్ళే తిననీకి గుమిగూడుతున్నారని అంటున్నారు కొందరు ఈ ముచ్చట చూస్తున్నోళ్ళు. మరిగా జనాలు పుక్కిట్లత్తాందని తింటున్నారు మంచిదే గాని అట్లా ఒగల మీద ఒగలు పడుకుంటా పోయి మరి మీరు తింటిరంటే ఆడేదన్నా ఎటమటం అయిందనుకో లేని పరేషాన్ కథ ఉంటది. కాబట్టి జర చూసుకోండి మరి. శివరాత్రి ఆళ్ళ ఇప్పుడు దేశమంతటా శివనామ స్మరణతోని మార్మోగిపోతున్నదుల్లా. ఈ ఏడు మహాకుంభమేళ జరుగుట్లా శివయ్యను గొలిచే భక్తుల సంఖ్య కూడా బగ్గనే పెరిగింది. ఓ దిక్కు శివాలయాలన్నీ భక్తులతోని కిటకిటలాడుతుంటే కొంతమంది శివయ్య భక్తులు ఆ మహాదేవుణ్ణి ఎట్లా పూజిస్తున్నారో మీరే చూడండి. వారెవ్వా చూస్తుంటే భలే అనిపిస్తున్నది కదా. కానీ కంటికి కనబడ్డంత పెద్ద విగ్రహం అయితే కాదిది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉండే గుర్రం దయాకర్ అనే ఈ అన్న గుండు పిన్ను మీదనే శివయ్యను పక్కన నందీశ్వరుణ్ణి చెక్కి భలా అనిపించిండు. ఏంది గుండు పిన్ను మీదనే గింత చక్కని విగ్రహాన్ని తయారు చేసిండా అని పరేషాన్ కాకుండ్రి. దాన్ని తయారు చేసిన ఆ అన్ననే దాని ముచ్చట చెప్తున్నాడు ఇనుండ్రి. గుండు పిన్నుపై శివయ్య, అలాగే శివయ్య ప్రక్కన నందీశ్వరుడు, ఈ రెండింటిని కలిపి ఈ గుండు పిన్నుపై తయారు చేశాను. అయితే పోయిన సంవత్సరం నేను బియ్యపు గింజలో శివయ్యను తయారు చేశాను. ఈ సంవత్సరం ఇది చేశాను. ఈ శివయ్య విగ్రహాన్ని తయారు చేయనీకి 12 గంటల దాకా పట్టిందట. మహాకుంభమేళ జరుగుతున్న ఈ యాళ్ళ ఆ మహాశివుణ్ణి నందీశ్వరుణ్ణి గుండు పిన్ను మీదనే తయారు చేసుడు మస్తు సంతోషంగా ఉన్నదని అంటున్నాడు ఈ అన్న. ఇక ఇదిట్లుంటే గిది చూడుండ్రి. చిన్న చిన్న శివలింగాలను చూస్తున్నారా? ఇవన్నిటిని చాక్ పీస్లతోనే తయారు చేసిండ్రు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలున్న గిరిజన బాలుర గురుకుల కాలేజీల చిత్రకళా ఉపాధ్యాయునిగా పనిచేసే ఆడేపు రజనీకాంత్ అనే ఈ సారు ఈ శివలింగాలను తయారు చేసిండు. 10 గంటలు కష్టపడి చాక్ పీస్ల మీద 109 శివలింగాలను తయారు చేసి వారెవ్వా అనిపించిండు. మరి ఎట్లా చేసిండు ఏం కథ అనేది ఆ సారే చెప్తున్నాడు నుండ్రి. శివరాత్రి పండుగను పురస్కరించుకొని 1 సెంటీమీటర్ ఎత్తున్నటువంటి 1 సెంటీమీటర్ వెడల్పున్నటువంటి చాక్ పీసులపై 109 శివలింగాలను గుండు పెన్ను సాయంతో స్కల్ప్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేసి ఉన్నాను. వీటిని తయారు చేయడానికి నాకు సుమారు 10 గంటల పాటు సమయం పడుతుంది. అదేవిధంగా పెన్సిల్ గ్రాఫైట్పై 4 మిల్లీమీటర్లు ఎత్తున్నటువంటి శివలింగాన్ని కూడా తయారు చేశాను. క్యారెట్తో బంగాళాదుంపతో కూడా వివిధ ఎత్తులో ఉన్నటువంటి శివలింగాలను తయారు చేశాను. ఇదివరకు సుతం ఇట్లా చిన్న చిన్న శివలింగాలను కూరగాయల మీద పండ్ల మీద తయారు చేసిండట. ఇట్లా చేసినందుకు ఈ సారుకు అవార్డులు సుతం బగ్గనే వచ్చినాయట. మొత్తానికైతే ఒక్కొక్కరు ఒక్కో తీరుగా వాళ్ళ లోపటున్న భక్తిని చూయించుకుంటున్నారు. మరిగా మహాదేవుని దయ మనందరి మీద ఉండాలనని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం. అయ్యవార్లంటేనే మొదలు యాదికొచ్చేది వాళ్ళ కట్టు బొట్టు పద్ధతులు మడి ఆచారాల గురించే మాట్లాడుకుంటారు. పురోహితం చేసినా చెయ్యకున్నా అయ్యవార్లు మాత్రం నిష్టగానే ఉంటారు. నిత్యం పూజలు అర్చనలు అభిషేకాలతోని బిజీగా గడిపే అయ్యవార్లకు గుళ్ళు గోపురాలు తప్ప వేరే లోకం తెలియదన్నట్టే ఉంటారు చాలా మంది. కానీ గిడ కొంతమంది అయ్యవార్లు వాళ్ళ లోపటున్న కళను బయట పెడితే చూసినోళ్ళు మొత్తం మంది వారే వా అంటున్నారు. మరి ఆ కళ ఏందో మీరు కూడా చూడండి.
వామ్మో వామ్మో ఆ ఊపుడేంది, ఆ గిరగిర తిరుగుడేంది, మామూలుగా లేదు కదా వీళ్ళ బ్రేక్ డాన్స్. పేరు పోయిన డాన్సర్ల కంటే బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా డాన్సు. అయినా ఇది నిజంగా అయ్యవార్లు చేస్తున్నదేనా, లేకుంటే ఏదన్నా షూటింగ్ ఇట్లా చేసిండ్రా ఏందని మీరు డౌట్ అనుమానాలు పడకుండ్రి. వీళ్ళు బరాబర్ నిజమైన అయ్యవార్లే, వాళ్ళు చేసింది నిజమైన డాన్సే. శ్రీకాకుళం జిల్లా మందస మండల కేంద్రంలో ఉన్న శ్రీ వాసుదేవ పెరుమాల్ ఆలయ 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మేళతాళాల నడుమ స్వామివార్ల ఊరేగింపు జరిగితే అక్కడ అయ్యవార్లు ఇట్లా డాన్సులు చేసి అదరగొట్టిండ్రు అన్నట్టు. మందస మండలంలో కొంతవరకు ఒరిస్సా సంస్కృతి ఉంటదట. అక్కడి పంతులు సుతం అక్కడి పద్ధతుల ప్రకారమే పూజలు చేస్తారట. ప్రతి ఏడాది లెక్కనే ఈ ఏడాది కూడా అదే తరీకల మేళ తాళాలు డాన్సులు చేసుకుంటా ఊరేగింపు చేసిండ్రు గాని ఈ ఏడు జర సోషల్ మీడియా జయంగా అయ్యవార్ల బ్రేక్ డాన్సులు వైరల్ అయినాయి. అయ్యవార్లయ్యుండి స్వామివార్ల ఊరేగింపుల గిదేం డాన్స్ చేసుడని కొంతమంది అంటుంటే, అయ్యవార్లైతే అంది దేవుణ్ణి గొలుస్తున్న సంబురంలో చేసిండ్రు, దాంట్లో తప్పేమున్నదని ఇంకొందరు అంటున్నారు. ఎవలేం మాట్లాడినా అయ్యవార్లు మాత్రం వాళ్ళ డాన్స్లతోని మేం పూజలు చేసుడు, మంత్రాలు చదువుడు, అభిషేకాలు చేసుడే కాదు బ్రేక్ డాన్సులు కూడా చెయ్యగలుగుతామని నిరూపించిండ్రు. అయినా అందరి లోపట అన్ని తీర్ల టాలెంట్ ఉంటది, కాకుంటే చాలా మంది దాన్ని బయటికి దియ్యరు, గంతే తేడా. ఈ వీడియో చూసినోళ్ళు ఏ మాత్రం మొహమాట పడకుండా మీరు కూడా మీ లోపటున్న కళను బయటికి దియ్యుండ్రి సరేనా. నాకు బంగారం అంటే మస్తు పిచ్చి ఉంటుంది. నా లగ్గంలో మా వాళ్ళు అన్ని తీర్ల నగలు చేపించిరు కానీ ఒక్క నల్లపూసల దండ మాత్రం చేపియలేదు. ఇక నా పెన్మిట్కి చేపియమని ఎన్నట్సందో అడుగుతుంటే గీ ఉగాది పండక్కి చేపిస్తానని మాట ఇచ్చిండు కానీ ఇప్పుడు బంగారం రేటు చూస్తుంటే మాత్రం దాని జోలి కూడా దీశతట్టుగా అనిపిస్తలేదు. ఆ నల్లపూసల దండ నా మెడలకి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇగో గీ అన్న మెడల బంగారం చూస్తేనైతే నాకైతే చక్కెర వచ్చినంత పనేదుల్లా. చూస్తున్నారా అనుల్లా, ఇగో ఈ అన్న మెడలున్న గొలుసులన్నీ బంగారంతో చేసినయే. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 8 కిలోల దాకా బంగారంతో చేయించిన నగలన్నీ పెయి నిండేసుకొనొచ్చి ఏడుకొండల ఎంకన్న స్వామిని దర్శనం చేసుకున్నాడు. ఈ అన్న పేరు సూర్యాభాయ్, గోల్డ్ మ్యాన్ గా పేరు పోయిండు. హైదరాబాద్ పాత బస్తీలు ఉంటాడు. మరి ఇంత బంగారం ఎందుకు వేసుకుంటున్నాడు ఏం కథ అనేది ఆ అన్ననే అడిగి అరుచుకుందాం. అన్న చెప్పే ఇక. ఈ చైను మా అమ్మ ఇష్ట ప్రకారంగా చేయించుకున్నాను. అండ్ అమ్మగారు స్వర్గస్థులు అయినారు. గోల్డ్ ఎప్పుడు వేసుకో 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 అని చెప్పి తను ఎంతో నన్ను ఫోర్స్ చేసేది. అమ్మగారు చనిపోయిన తర్వాత ఇలా వేసుకోవడం జరిగింది. మన భారతదేశంలో ఇలాంటి చైన్ ఇప్పటిదాకా ఎవరు కూడా చేయించలేదు. ప్రతి ఒక్కటే ప్యూర్. అండ్ ఇందులో నరసింహస్వామి విగ్రహాలతో కలిపి చేయించింది ఉంటుంది చైన్. ఇది భారతదేశంలో ఎవరి దగ్గర కూడా ఇది లేదు, చేయించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్నరా అమ్మ కోరిక కోసం ఈ బంగారు చైన్లు వేసుకున్నాడట. నరసింహస్వామి విగ్రహాలతోని జయించిన ఇంత పెద్ద చైను దేశంలోనే ఎవ్వరి దగ్గర లేదని అంటున్నాడు. కానీ ఈ సూర్యన్న నడుస్తుంటే మాత్రం మనిషి నడిచిండు అనే దానికంటే బంగారమే నడిచిందన్నట్టే అనిపిస్తున్నదని అనబట్టిండ్రు ఈ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ను చూసిన అక్కడి జనాలు. మరి కాదా అనుల్లా, ఇయాల రేపు చిన్న చిన్న చైన్లు చేయించుకునుడే కష్టమున్నది. అసుంటిది గంత పెద్ద చైన్లు వేసుకున్నాడంటే మాటల. మరి సూర్యన్న జర పైలమే, పై మీద బట్టలు ఉండగానే లోపటున్న బంగారం మాయం చేసేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. అసుంటోళ్ళు కన్నెత్తే పరేషానే ఉంటది. కాబట్టి జర పైలంగా తిరుగు. మరి జనాలు ఏదన్నా తప్పు చేసిండ్రంటే మొదలు పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు. అటెన్గా కోర్టుకు తీసుకుపోతే జడ్జి విచారణ చేసి శిక్ష ఖరారు చేస్తాడు. ఇది ఎప్పటికీ జరిగేదే. ఈ శిక్షలు సుతం భారత న్యాయ సంహిత ప్రకారం వేస్తుంటారు. కానీ కొన్ని మాటల జడ్జీలు మాత్రం తప్పు చేసిన వాళ్ళ లోపట మార్పు వచ్చేటందుకు ఎరైటీ శిక్షలు కూడా వేస్తుంటారు. అగో గసుంటి ఎరైటీ శిక్ష ముచ్చట్నే ఇప్పుడు మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం. అదేందో మీరే చూడు. ఏదో శిక్ష ముచ్చటన్నారు, ఈడ చూస్తేనేమో కొంతమంది ర్యాలీ తీస్తున్న వీడియో చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? ఇది శిక్ష ముచ్చటనే. శిక్ష పడ్డది కూడా ఇట్లా ర్యాలీ తీయుమనే. అగో గిదేం శిక్ష అని పరేషాన్ అవుతున్నారా? అసలు ముచ్చట ఏంటంటే ఈడ ర్యాలీ తీస్తున్నోళ్ళంతా మందుబాబులు. ఏడ పడితే ఆడ మందు తాగుతున్నారు, హెల్మెట్లు లేకుండా బండ్లు నడుపుతున్నారని 47 మందిని పోలీసులు దొరకబట్టి కోర్టుకు తీసుకుపోయినరు. ఇక వాళ్ళు చేసిన నేరమేందో తెలుసుకున్న నంద్యాల జిల్లా బనగానపల్లి కోర్టు వీళ్ళందరూ మల్లోపరి మందు దాగి బండ్లు నడపం, నెత్తికి
డ్రైవర్లకి హెల్మెట్లు లేకుండా బండి బయటికి దియ్యమని ప్లక్కార్డులు రాసి అవుకు పట్టణంలో తిరగలనని శిక్షేసింది. దీంతోని పోలీసులు వాళ్ళని ఇట్లా దింపిండ్రు అన్నట్టు. అతివేగం అజాగ్రత్తగా వాహనాలు నడపరాదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపద్దు, ట్రాఫిక్ నిబంధనలు పాటించుకుంటా వాహనాలు నడపాలే, మందు దాగి బండ్లు నడపద్దనుకుంటా ఒక్కొక్కరి చేత ఒక్కో ప్లక్కార్డు పట్టుకోమని వాళ్ళను ఊరంతా దిప్పిరట పోలీసులు. కానీ కొంతమంది ముఖానికి మాస్కులు పెట్టుకుంటే ఇంకొందరు మాత్రం అదే ప్లక్కార్డులను ముఖానికి అడ్డం పెట్టుకొని టక్క టక్క నడుస్తున్నారు. గంత ఇజ్జత్ గల్లోళ్ళు ముందుగానే జాగ్రత్తగా ఉంటే అయిపోవు కదా. కానీ కోర్టు మాత్రం భలే శిక్షేసింది కదా. మరి లేకుంటే అందులో ఒకవేళ ఫైన్ రాసినా వారం 10 రోజులు జైలు శిక్ష వేసినా మళ్ళా గదే తాగుడు గదే ఆగం కథలు చేస్తారు కొంతమంది. అదే ఇట్లా జనాలు తిరిగిపిస్తే కొంచెం ఇజ్జత్ అన్న అత్తది. అట్లనన్నా వీళ్ళు సక్కగైతారని అంటున్నారు. కొంతమంది తాగి బండ్లు నడిపి పోలీసులకు దొరికినోళ్ళ ఇంటోళ్ళు. మరి కాదా నుల్లా తాగి బండ్లు నడిపితే ఏదన్నా జరగరాంది జరిగితే ఎంత పరిశాన్ ఉంటది చెప్పుండ్రి. అయినా కూడా అదే పట్టించుకోకుండా మా తాగుడుకు ఎవ్వలు అడ్డు రావద్దనేటట్టే చేయవట్టే. గందుకే ఈ ముచ్చట తెలిసిన కొంతమంది మాత్రం మన కాడ సుతం ఇసుంటి శిక్షలే ఇయ్యాలని అంటున్నారు. ఇగో ఇవుల్లా ఇయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండండి. సరేనా? ఉంటాం మళ్ళా. నమస్తే.